సో అలాంటి పార్టీలు కూడా ఈ రోజు మళ్ళీ గుర్తు చేయలే వాళ్ళు చేసి వెంకటరెడ్డి గారు బడ్జెట్ లో ఏదైతే అలొకేట్ చేస్తున్నారో అవన్నీ నిజంగా నిధులు రాష్ట్రాలకి వస్తున్నాయా, కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయా? నిధులు మాత్రం మీరు చెప్పినట్టుగా రాష్ట్రానికి చాలా నిధులు వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఇవి ఎందుకు ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది? రోజా గారు ఇప్పటిదాకా 12 సంవత్సరాల కాలంలో 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఖర్చు పెట్టింది కాబట్టే ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కాదు ఇది. వాళ్ళు చెప్పిందే చేయలేకపోతా ఉన్నారు. ఈ రోజు రేపు పొద్దున ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోదాం అనుకుంటారు? వీళ్ళే చెప్పారు కదా, వీళ్ళ ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఒక నిమిషం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, టెక్స్టైల్ ఫ్యాక్టరీ కావచ్చు, నవోదయ విద్యాలయాలు, తర్వాత పెండింగ్ లో ఉన్నటువంటి IIM కావచ్చు, ఇవన్నీ ఎప్పటి నుంచి? బయ్యారం ఉక్కు అనేది అక్కడ ఫీజిబుల్ కాదని రిపోర్ట్ వచ్చింది. ఆ ఫీజిబుల్ దాని పక్కన పెట్టేది ఎప్పుడో అయిపోయింది. అది అవుట్డేట్ అది మీరు చెప్పి అది కేసీఆర్ చెప్పి తీసుకొస్తామని చెప్పుకున్నాడు ఫ్యాక్టరీ అనేది. రెండవది మిగతా నవోదయ విద్యాలయాలు వస్తా ఉన్నాయి. ఈ బడ్జెట్ లో కూడా ఒక నిమిషం మాట్లాడతారు. నవోదయ విద్యాలయాలు వస్తా ఉన్నాయి. కదా, మొన్న కూడా రీసెంట్ కూడా 4 వచ్చినాయి, ఇంకా వస్తా ఉన్నాయి. అప్పీలో మీరు ఒక తెలంగాణ బిడ్డ అయి ఉండి బయారంలో పీస్ఫుల్నెస్ లేదు కాబట్టి ఇవ్వలేదు అనేటువంటి మాట అంటే మనము ఫీజిబిలిటీ లేదని చెప్పి రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ రోజు దాన్ని అక్కడ వీలు కాదు కాబట్టి చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిండు, కేసీఆర్ చేసినప్పుడు ఎందుకు చేయలేకపోయిండు చెప్పండి. ఆయన నిజంగా 10 సంవత్సరాలు ఉండే 10 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలేకపోయిండు? ఒకవేళ నిజంగా స్టేట్ గవర్నమెంట్ చిన్న చూస్తుంటే తీసుకురావచ్చు కదా. పర్మిషన్ లేదు కాబట్టి క్లియర్ గా ఉందండి. ఆ రిపోర్ట్ వచ్చింది, మీరు చదువుకోండి ఒకసారి రిపోర్టు. దాంట్లో ఫీజిబిలిటీ లేదు కాబట్టి దాన్ని అది రావట్లేదు. అది తెలంగాణకు నెగిటివ్ ఉన్నాయని నువ్వు చదువుకొని వస్తావు. ఎవరు నెగిటివ్ అని చెప్తున్నారు? రిపోర్ట్ ఉందని చెప్తున్నారు. రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. మరి పాజిటివ్ అన్ని వస్తున్నాయి కదా, మీరు చెప్తేనే వస్తున్నాయి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఉచిత రేషన్ కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ఆరోగ్య పథకాలు కావచ్చు, వీటికి ప్రతిసారి కేటాయింపులు భారీగా ఉంటాయి అని చెప్తాం. కానీ